బిర్యానీ ప్రొసీజర్ పెట్టా కదండి, ఇప్పుడు తింటాం మొదలు పెడదాం. బాస్మతి రైస్ అంత టేస్ట్ అయితే ఉండవు, కానీ బాగుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టానండి. ఇది చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వీలైనంత వరకు ఇంట్లోయే, ఏది కూడా షాప్లో కొనుక్కొచ్చింది కాదు. కొత్తిమీర, పుదీనా, ఇది మేగడ మధ్యలో ఉంది. నిమ్మకాయలు, కరేపాకు, అల్లం వెల్లుల్లి ఇంట్లో వేసుకుందే, షాప్లో కొంద కాదు. ప్రతిదీ కూడా కళ్ళుప్పు, పచ్చిమిరకాయలు, కారం, పసుపు, గరం మసాలా కూడా ఇంట్లో వేసుకుందే. కొన్ని అన్నీ ఎక్కువ వేసాను. జనరల్గా మనం బాస్మతి రైస్తో చేస్తే ఇంత అవసరం లేదు, కానీ మనం చేసేది బ్రౌన్ రైస్తో కాబట్టి కొంచెం ఆ ఫ్లేవరు, ఆ బ్రౌన్ రైస్ స్మెల్ వస్తూ ఉండేది కాబట్టి ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. చికెన్ కడుక్కుని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వీటిలో ఏంటంటే ఈ కారాలు పొడిగా ఉండే అయితే ఫస్ట్ కలుపుకుంటాను. ఉప్పుతో కలుపుకొని కారం, పసుపు, మసాలా, తర్వాత ఈ కళ్ళుప్పు. ఎందుకంటే ఇవి త్వరగా చికెన్ అబ్జర్వ్ చేసుకునిద్ది. ముందే మనం పెరుగు అని వేస్తాం అనుకోండి, చికెన్ అవి ఈ కారాన్ని, ఉప్పుని అబ్జర్వ్ చేసుకోదు. అందుకనే సో ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ వీటిని మిక్స్ చేస్తాను. కొంచెంసేపు అలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలనేది మనం చూపిద్దాం. చూడండి, బాగా ముక్కకు అలా పట్టించినప్పుడు అది బాగా పడుతుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్లో నిమ్మకాయ తీసుకొని దాన్ని పిండుకున్నాను. ఎందుకు నిమ్మకాయని నేను ఇలా పిండుతున్నానంటే ఫస్ట్లోనే ఈ పులుపు అనేది ఆ చికెన్ అబ్జర్వ్ చేసుకునేది. సో ఈ ఉప్పు, కారం, పసుపు తర్వాత నెక్స్ట్ పులుపే నేను వేసేది. జనరల్గా మార్కెట్ ఎలా వేస్తారో నాకు తెలియదు, ఇలా వేస్తే మాత్రం చికెన్ త్వరగా అబ్జర్వ్ చేసి నేను నమ్ముతాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ఐటెము, ప్రతి పీసు, ఆ పీస్లో ఉన్న ప్రతి కార్నర్లోకి ఇది అబ్జర్వ్ చేసుకునే విధంగా. తర్వాత చూడండి, మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి కలిపాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా మిక్సీలో మన ఇంట్లో వేసుకున్న కొనుక్కొచ్చుకొని బయట నుంచి క్లీన్ చేసుకుని శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవి అసలు వాడను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మీకు అసలు ఆ ఫ్లేవర్ అంతా, మీకు ఆ బిర్యానీ సగం స్మెల్ అదే బ్యాడ్గా వచ్చింది. తర్వాత అన్హెల్దీ కూడా. ఎంత వాళ్ళు ఎక్కడ ఏ కంపెనీది కొన్నా కూడా బయట తయారు చేసిన అదే పరిస్థితి. మీరు వీలైనంత వరకు ఏ వస్తువైనా ఇంట్లో చేసుకుంటేనే మంచిది. తర్వాత పచ్చిమిరకాయలు కూడా నేను వీటితో పాటు వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అన్నంలో కూడా మనం ఈ తిరగమాత వేసి మనం ఈ ఆయిల్ అది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వేసుకుంటారు, కానీ నేను మ్యారినేషన్లో ఎందుకు వేస్తున్నానంటే ఈ మీకు జనరల్గానే ఆ నిమ్మకాయ స్మెల్కి, ఈ పచ్చిమిరకాయల స్మెల్కి, ఈ కొత్తిమీర స్మెల్కి ఇవన్నీ బాగా పడతాయి అనమాట చికెన్కి. ఆ ఫ్లేవర్ తింటున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ఈ మీగడ కలిపేశాను. ఈ మీగడ కొంచెం ఎక్కువ వేసుకున్నాను చికెన్లో మ్యారినేషన్లో, ఎందుకంటే మనం ఆయిల్ వాడము ఈ కాన్సెప్ట్లో. ప్లస్ ఈ బ్రౌన్ రైస్ ఏదైతే ఉందో అది చాలా హార్డ్గా ఉంటుంది, విడిగా కూడా మనం తినలేము, చాలా కష్టం, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. సో ఇప్పుడు ఈ గ్రీజీ నేచర్ వస్తుంది అనమాట ఈ మీగడ వేయటం వల్ల. మీగడ మళ్ళీ రుచిగా ఉండిద్ది కదా. వీటి వల్ల నేను ఈ కొత్తిమీర, పుదీనా, ఈ మీగడ ఇవన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల వీటి ఫ్లేవర్ అంతా కూడా రైస్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ అనేది మనం తినడానికి వీలుగా కొంచెం ఆ రైస్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఈ ముక్క వాసన లాగా ఒక స్ట్రాంగ్ స్మెల్ వస్తూ ఉండిద్ది. బాస్మతి కానీ మన తెల్ల రైస్ కానీ అంత స్మెల్ రావాలా. బాస్మతి స్మెల్ అయితే స్మెల్లే అలాగే బాగుండిద్ది అనమాట, కానీ ఇది అలా ఉండదు కదా. ఇది చాలా కష్టం. ఇది మనకి ఈ గోధుమలు ఎలా ఉంటాయి ఆ స్మెల్ వస్తూ ఉంటాయి. సో దీంతో బిర్యానీని మనం యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఇది అసలు సింగిల్ పాలిష్ కాదు కదా, డైరెక్ట్గా మనం ఒడ్లు ఉలవంగానే ఉండేదే ఇప్పుడు మనం ఇవి చేస్తుంది, ఒక్క పాలిష్ కూడా లేదు. అందువల్ల కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ వేసుకుంటున్నాను. అదే బాస్మతి చేసేటప్పుడు ఎక్కువ వేసుకునే అవసరం లేదు. పెరుగు కూడా కలుపుకున్నాను, ఎందుకంటే కొంచెం ఆ గుజ్జుగా కొంచెం అది ఈజీగా తినడానికి, కొంచెం ఆ దీంట్లో ఉన్న ఆయిలీనెస్ అంతా కూడా బయటకు వచ్చి చికెన్లో ఉంది కానీ, పెరుగులో ఉంది కానీ, మీగడలో ఉంది కానీ, ఈ ఆయిల్నెస్ అంతా బయటకు వచ్చి రైస్కి బట్టి రైస్ కొంచెం బాగుండిద్దని ఉద్దేశం ఇక్కడ. సో అందువల్ల ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేస్తున్నాను. అదే బాస్మతి రైస్ చేసుకునే వాళ్ళు దీన్ని వేసుకోరు అనుకుంటా. సో మనం తినేదే కొంచెం హెల్తీగా తిందామని, అంతమించి ఏం లేదు. ఎందుకంటే రైస్ తినపోతే నేను చచ్చిపోతాను, రైస్ తినపోతే ఇలాంటి బతికిన వేస్ట్ అని చాలామంది అంటుంటారు. అందుకని బాబు రైస్ని తినంటారా, కానీ మన తాతల కాలంలో రైస్ ఇలా తినేవాళ్ళు అని చెప్పి ఈ పొట్టు రైస్తో మనం ఇలా చేసుకోవచ్చు అనేది చూపించడానికి నా ఉద్దేశం.
నేను చూడండి ఇదంతా కొంతసేపు ఏంటంటే ఒక అరగంట గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుద్దంటే ఆ చికెన్ మనం కోటింగ్ ఇచ్చాం కదా అదంతా అబ్జార్బ్ చేసుకునే చికెన్. ఈ లోపల మనం అంతకుముందు నానబెట్టుకున్న ఈ బ్రౌన్ రైస్ ఉంది. ఇది అసలు బ్రౌన్ రైస్ అంటే అసలు సింగిల్ పాలిష్ సెకండ్ పాలిష్ అనుకో అసలు పొట్టు కొలిస్తే ఏదో అదే. తర్వాత ఇంక ఇవి మనం ఈ ఇంగ్రీడియంట్స్ మనం ఇవన్నీ కూడా ఈ షాజీరా కానీ ఆలుకలు కానీ ఇవన్నీ ఆకులు ఇవన్నీ కూడా మనకు షాప్లో దొరుకుతాయి బిర్యానీవి. ఇవన్నీ విడివిడిగా కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది. ఇవి విడిగా బిర్యానీలో ఇప్పుడు నేను ఈ నెయ్యే సేపుతాను అనమాట ఇవన్నీ. అందుకని రెడీగా పెట్టుకున్నాను. టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంతమంది టమాటా వేసుకోరు కానీ టమాటా ఎందుకు వేస్తున్నానంటే మనం ఈ బ్రౌన్ రైస్ని తినలేమని భయం నాకు. ఎందుకంటే అది అందరు ఇష్టపడరు ఆ బ్రౌన్ రైస్ ఉన్న ఘాటుదనానికి. సో ఈ టమాటా ఇవన్నీ దాన్ని మారుస్తే టేస్ట్ అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ నెయ్యి వేసిన తర్వాత మనం వీటిని ఈ ఆకుల్ని వీటన్నిటిని వేపడం వల్ల కొంచెం అవి ఆ పచ్చి వాసన పోతాయి. ఇలా కొంచెంసేపు వేపుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది అది ఎలా లైట్గా వేగినాయి అని చెప్పి. ఆ వేగిన తర్వాత పచ్చిమిరకాయలు ఏదైతే ఉన్నాయో నిలువుగా కోసుకొని దీంట్లో వేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు వేసాను ఫస్ట్. అవి ఉల్లిపాయలు వేపుకొని కొంచెంసేపు ఈ ఉల్లిపాయలు వేగాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం మీకు ఆ లైట్గా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు అప్పుడు దాకా వేపండి. అలా వేపడం వల్ల ఏమవుద్దంటే దాంతోపాటు టమాటాలు కొంతమంది వేస్తారు కానీ వేస్తే బాగోదు. ఉల్లిపాయలు కొంచెం ఇది ఇట్లా లైట్గా మగ్గిని అనిపించాలి. తర్వాత టమాటా వేసుకోండి. టమాటా వేసుకొని దాన్ని రెండు కూడా కలుపుకుంటే మీకు కొంచెం మగ్గిద్ది. కొంచెంసేపు ఒక 5 minutes అట్లా మగ్గిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇదేమైనా కూరలాగా అవ్వక్కర్లా. కొంచెం నేను ఉప్పు కూడా వేసుకున్నాను అన్నమాట దీంట్లో. కళ్ళు ఉప్పు కూడా వేసుకున్నాను. కళ్ళు ఉప్పు అనేది ఖచ్చితంగా రుచి కమ్మటిగా ఉండేది. కళ్ళు ఉప్పు మీరు సాల్ట్ వేసుకుంటే ఆ కమ్మదనం రానే రాదు. ఎంత సాల్ట్ మీరు ట్రై చేయండి, కళ్ళు ఉప్పులో నాకు కమ్మదనం వస్తుంది. కానీ కళ్ళు ఉప్పు కరగడానికి ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా. తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసిన ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామో దాన్ని తీసుకొని దీంట్లో డైరెక్ట్గా వేసేయటం. ఇంకా చూడండి ఇప్పుడు ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల అది కొంచెం ఈ హార్డ్నెస్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంది దాంట్లో ఉన్నదంతా కూడా చికెన్. ఇప్పుడు మీకు ఆ రుచి చికెన్కి పట్టు ఉండిద్ది ఖచ్చితంగా. తర్వాత చికెన్ ఉడికిన తర్వాత మీకు అన్నం తినేటప్పుడు ఆ చికెన్ తింటే మీకు బాగుండిద్ది. ఒక 5-10 minutes ఇలా చేసుకున్న తర్వాత ఎక్కువ ఉడికితే కూర అయిపోయింది. అది ఎక్కువసేపు ఉడకని ఇలా 5-10 minutes అటు ఉడికిన తర్వాత మీరు ఏదైతే ఒక గంట సేపు నానబెట్టుకున్నారో ఆ బ్రౌన్ రైస్ని దీంట్లో వేసేయండి. వాటర్ తీసేసి వేసిన తర్వాత ఇట్లా కలిపేసిన తర్వాత ఇంక చూసుకోండి సుమారుగా మీకు అర్థమవుతూ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మీరు బ్రౌన్ రైస్కి జనరల్గా ఏంటంటే ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కూడా బ్రౌన్ రైస్లో ఇవి అసలు సింగిల్ కూడా పాలిష్ కూడా చేయలేదు కాబట్టి దీనికి మేమేంటంటే కుక్కర్లో ఉండేటప్పుడు 3.5-4 గ్లాసులు నీళ్ళు పోస్తాం ఒక గ్లాసు బియ్యానికి. సో ఇవాళ ఆల్రెడీ మన చికెన్లో ఈ టమాటాల్లో ఉల్లిపాయలు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్క గ్లాస్ కొలత కింద తీసుకొని 3 గ్లాసుల నీళ్లు నేను పోసాను అనమాట. అంటే ఒక గ్లాసు మనం బియ్యం పోస్తే 3 గ్లాసులు నీళ్లు పోసాను. అంటే చికెన్లో కొంత ఉంది, ఆ వెజిటేబుల్స్ కొంత ఉంది. సో మొత్తం కలిపి 4 గ్లాసుల కింద నేను లెక్కేసుకున్నాను. కొంచెం ఒక 3.5 అట్ట పోసుకున్నా కూడా పర్లేదు. తర్వాత ఈ విజిల్స్ అనేది కంపల్సరీ అండి. కుక్కర్ మిగిలి పెట్టిన తర్వాత విజిల్స్ అనేవి కంపల్సరీగా మీకు మేమైతే 6-7-8 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉంచాము. మీరు కూడా ఈ రైస్ ఒక బటన్ ఉడకదు, అది అబ్జార్బ్ చేసుకునిద్ది వాటర్ని బాగా, మీకు అర్థమైపోయింది. ఇంకా ఒక 6-7-8 విజిల్స్ కూడా ఉంచవచ్చు, ఏం కాదు. ఎందుకంటే బ్రౌన్ రైస్ లైట్గా మీకు మాడు కనుక స్మెల్ వస్తే తీసేసేయండి. చూడండి శుభ్రంగా అది మనం ఎంత నీట్గా అది డిస్ట్రిబ్యూట్ అయిందో. ఈ ఫ్లేవర్ అంతా ఈ చెక్క లవంగాలు ఈ బాస్మతి గింజలు ఇవన్నీ ఆకులు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టిద్ది. అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ రైస్ స్మెల్. మన పట్టు వాసన వస్తూ ఉంటుంది, చెక్క వాసన వస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాను. మంట పడుతుందా? మా పెద్దోళ్ళు కొన్ని చిన్నపిల్లలు కదా. అయితే ఈ రైస్ మాత్రం 5-6 విజిల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా మా పెద్దోడు తింటున్నాడు చూసారా, అంటే బాగానే ఉన్నట్టు. మనం వంటలో వీడియోగా చేసేది మన దాంట్లో ఇంటెన్షన్ ఏంటంటే, మన వీడియోలో ఇంటెన్షన్ ఏంటంటే రోజు తినే దాంట్లోనే వీలైన కూడా జాగ్రత్తగా ఎలా ఉండాలి అంటే రిఫైన్డ్ ఆయిల్ వాడకుండా, వైట్ రైస్ వాడకుండా, టేబుల్ సాల్ట్ వాడకుండా, తెల్లపిండి పదార్థాలు వాడకుండా, వైట్ షుగర్ వాడకుండా మిగతా తింటే హెల్దీగానే ఉంటామని నా ఉద్దేశం. అయితే ఇది హెల్దీ అయినా పూర్తిగా 100% గ్యారెంటీ ఇస్తారా ఇవన్నీ అంటే వీటిలో వేసినంత వరకు కూడా 90% హెల్దీయే. కాకపోతే ఇంకా అచ్చంగా బాయిల్డ్ ఆ టైప్ కాదు, కానీ అది ఫస్ట్ గ్రేడ్ హెల్దీ. ఇది సెకండ్ గ్రేడ్ అనుకోండి.
దీంట్లో పెరుగు చట్నీ కానీ, చికెన్ పులుసు కానీ, లేదంటే ఏదైనా ఫ్రై కానీ ఫ్రై చేసుకుని తినేయచ్చు. ఇంకా అంటే రైస్ నేను ఏం చేశానంటే ఇప్పుడు దీన్ని ఇంత మేగడ వేసుకున్నా, ఇంత పెరుగు వేసాను, నెయ్యి వేసాను, టమాటాలు వేసాను. జనరల్గా ఇవన్నీ మామూలు బాస్మతి రైస్ తీస్తే మెత్తగా అయిపోయింది రైస్, కానీ ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి రైస్. ఇది కొంచెం సింగిల్ పొట్టు, అట్లా ఒక పాలిష్ కూడా చేయలేదు. అందువల్ల మనం ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయాలి. ఎందుకంటే ఆ స్మెల్, ఇవి తుప్పు వాసన లాగా ఈ టైప్లో వచ్చింది. ఆ స్మెల్ పోకుండా, ఆ స్మెల్ మనకు ఆ ఫీల్ వచ్చి చాలా మంది తినబుద్ధి కాదు. అయితే రైస్ ఐటమ్స్ చేస్తున్నాను ఈ మధ్యకాలం. రైస్ ఐటమ్స్ ఎందుకు చేస్తున్నానంటే ఇది కేవలం కొంతమంది రైస్ ఐటమ్ తినడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి ఏంటంటే రైస్ ఐటమ్ తినకుండా ఉంటాం కానీ చచ్చిపోవడం బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి అన్న రైస్ ఐటమ్తో పాటు జాగ్రత్త చేసుకుని తినండి ఇలా, అది మన ఉద్దేశం. ఎప్పుడైతే దీంట్లో రిఫైండ్ ఆయిల్ పడలేదో, ఎప్పుడైతే దీంట్లో టేబుల్ సాల్ట్ పడలేదో, ఎప్పుడైతే దీంట్లో ఈ ఆర్టిఫిషియల్ కలర్ పడలేదో, ఎప్పుడైతే దీంట్లో ఇలా పాడైపోయి ఏదైతే పడలేదో మన హెల్త్ కూడా పాడైపోదు. అంతే. రిఫైండ్ ఆయిల్ ఉన్న ఉల్లిపాయలు వద్దు. రిఫైండ్ ఆయిల్లో ఉన్న కెమికల్స్ లోపలికి ఏం చేస్తాయి? డ్యామేజ్ చేస్తాయి. కెమికల్స్ మన బాడీ మళ్ళీ ఎగ్జిట్ చేయాలి కదా, మరి ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది దానికి. దాంతోపాటు వేరే ఇప్పుడు కలర్ లోపలికి క్యాన్సర్గా మారింది. సో చూడండి, మనం తినే దాంట్లోనే మీరు అంతకుముందు మన పాత రోజుల్లో మన తాతలు ఎలా తినేవాళ్ళు, ఇలాగే తినేవాళ్ళు. వీలైనంత వరకు దాంట్లో ఆర్టిఫిషియల్ ఏమి ఉండేది. ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు ఆ రోజుల్లో, రిఫైండ్ ఆయిల్ లేదు, సో వాళ్ళకి పాలిష్ లేవు. సో ఇంకా ఎట్లయినా వాళ్ళు తినాల్సి ఇవే తినేవాళ్ళు. సో వాళ్ళు అందుకే మా తాత, ఒక తాత 70 పైన బతికాడు, ఇంకో 94, 95 బతికాడు. సో హెల్త్ మనం కాపాడుకోవాలి. మీరు అనుకోవచ్చు, బతికినంత కాలంతో ఒక బతకొచ్చు కదా, బతికితే మేము ఏమైంది కదా. చాలా మంది చెప్తున్నారు, ఒరి నాయన ఇప్పుడు మీ పిల్లలకి 40 ఏళ్ళు వచ్చింది, మీకు 70 ఏళ్ళు ఉంది. వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, ఆ రోజు మీరు ఉండాలి. పోతే పోయాం ఇవన్నీ మాటలు చెప్పడం వరకు బాగుంటుంది, కానీ అవి ఆచరణలో బాగు. మనం వీలైనంత హెల్త్ కాపాడుకుంటే రేపు మనం పిల్లల్ని కన్నాం కాబట్టి, మేము భూమి మీద తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళకి ఏదో అవసరం రోజు మనం ఉపయోగపడతాం. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఒకళ్ళకి ఇప్పుడు 50 ఏళ్ళకే ఒకళ్ళు మనని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఒకళ్ళు మనకి తిండి పెట్టాలి, ఒకళ్ళు మనకి ముడి గడగాలి, ఇవన్నీ అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకా అది ఆ పనులు మనం చేయించుకోకుండా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు అడ్డం పడ్డాం అనుకో, సరే ఏదో రకంగా అయిపోయింది జీవితం. సో అటు ఇటు కాని టైంలో మనం అటు ఇటు కాకుండా డబ్బులు ఇప్పుడు ఎప్పుడు 190 మంది డబ్బులు ఏం సంపాదించాలి. వాళ్ళ ఆనకాలంలో ఉన్నాయి, కానీ 190 మంది కష్టపడతానే ఉన్నారు. ఆ 90 మంది సెటిల్ అవ్వాలి, 90 మంది అన్నారంటే వాళ్ళ హెల్త్ బాగుండాలి ఫస్ట్. ఆ డబ్బు నోడు కూడా ఇది అవసరం. డబ్బు నోడు కూడా జాగ్రత్త కూడా ఎందుకు అవసరం అంటే, వాడికి ఆ డబ్బు అనుభవించడానికి ముందు హెల్త్ ఉండాలి కదా. నా క్లాస్మేట్స్ ఇప్పుడు నేను ఎల్కేజీ నుంచి ఇప్పుడు బీటెక్ దాకా ఉన్న క్లాస్మేట్స్ ఒకళ్ళిద్దరు హార్ట్ అటాక్లు చనిపోయారు. నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ అన్హెల్తీ హ్యాబిట్స్ వల్లే మెయిన్గా. సో ఆ ఒక్కటి మీరు అనుకోవచ్చు, మరి నీదని హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుందా? చాలా నేను 40 ఏళ్ళు నేను చాలా హెల్త్ బాడీ చేశాను, మనకి తెలియక చాలా తిన్నాము, కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత కూడా అలా తినడం మంచిది కాదు, వీళ్ళందుకు మంచి తినాలి అని మన ఇంటెన్షన్. ఈ వీడియోస్ ఖచ్చితంగా ఇదైతే మాత్రం నాకైతే పెద్ద తేడా. మనం మామూలుగా వైట్ రైస్ వండుకుంటాం కదా, బాస్మతి కాకుండా వైట్ రైస్తో వండుకుంటాం కదా. ఏమైంది? వైట్ రైస్తో వండుకుంటాం కదా, ఆ వైట్ రైస్తో వండుకుంటే ఎంత టేస్ట్ ఉందో అంతే టేస్ట్ ఉంది. నెయ్యి అని ఎక్కువ వేయటం వల్ల ఇంకా బాగుంది. తినలేదు? నువ్వు తిన్నావా? మీరు వైట్ రైస్ పిల్లలకి వైట్ రైస్తో వండి పెట్టాము, ఎందుకంటే వాళ్ళు తినలేరు కాబట్టి. ముక్క ఇవన్నీ కూడా టేస్ట్ చూస్తారు వాళ్ళు, మంట కదా. నేను ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కారం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం మనం, ఎందుకంటే పెద్దవాళ్ళకి కొంచెం ఘాటు తగిలితే కానీ తినలేరు కదా. సో మన బ్యాడ్ హ్యాబిట్స్ ఒక రోజులో మనం మార్చుకోలేము, కొంచెం కొంచెంగా మార్చుకుంటా మనం ఏదైతే ఇప్పుడు వైట్ రైస్, ప్యూర్ వైట్ రైస్, సింగిల్ సన్న బియ్యాలు, ఇంకా సన్న బియ్యం కూడా ఎట్లా అయిపోతుంది, పెన్సిల్ లాగా అయిపోతుంది. పెన్సిల్ కాదు, ఆఖరికి నీడిల్ లాగా అయిపోతుంది సన్నగా బియ్యం. అట్లా వెళ్ళిపోతున్నాం కదా. దానికి వెనక్కి మనం అంటే బ్రౌన్ రైస్కి, సింగిల్ పట్టుకి, సింగిల్ పాలిష్కి, పట్టు బియ్యానికి అలా వెనక్కి వెళ్ళిపోయి వీలైనంత వరకు మన పాత రోజులు మన తాతలా తయారైతే చాలు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఈ ముక్క అయితే ఎంత బాగుంది చూడ, మటన్ పీస్ లాగా అనిపిస్తున్నా. నా ఉద్దేశం అయితే
ఈ వీడియోలు వీడియో చేయడం నా ఉద్దేశం అయితే మాత్రం డబ్బులు వస్తే వీడియోలో మంచిది, ఎవరు కాదనరులే, కానీ అదే మెయిన్ ఉద్దేశం కాదు. మా ఫాదర్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బైపాస్ చేయించాం, నాకు బీపీ వచ్చింది, అది లేదులే కానీ కంట్రోల్ చేస్తున్నాను నేను సొంతగా. అట్లా మా ఫ్యామిలీస్లో చాలా మంది, మా తాత ఒక కారణంలో చనిపోయాడు, అట్లా మా అమ్మమ్మకు మా నాయనమ్మకి ఇంకోటి వచ్చింది, మా అమ్మమ్మకి ఇంకోటి వచ్చింది. వాళ్ళు 65 ఏళ్ళకి 60 ఏళ్ళు చనిపోయారు. వాళ్ళు 90 ఏళ్ళతో పాటు మాట్లాడుకున్నప్పుడు మా తోడుగుండేవాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు, మా కోరిక. సో జస్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల, బయట రేసులు తినడం వల్ల, షుగర్ల వల్ల వీటి వల్ల చనిపోయారు. సో ఇవి అన్నీ ఉండవు, మా ఫ్యామిలీలో జరిగిన డ్యామేజ్ ఇంకో ఫ్యామిలీ జరగకూడదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే చూడండి, అందరికీ తెలిసేలా చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.